అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి షడ్రుచుల ద్రావణము దేశీయ ఆవు మజ్జిగ ప్లస్ ఉసిరికాయలు రెండు కలిపితే షడ్రుచుల ద్రావణం తయారవుతుంది. కాయ దశలో ఈ షడ్రుచుల ద్రావణాన్ని స్ప్రే చేస్తాము. అప్పుడు ఈ పండులో వచ్చేసి ఈ విశ్వంలోని 6 రుచులు ఈ పండులో వస్తాయి. ఈ షడ్రుచుల పండును మనము తీసుకున్నప్పుడు మన శరీరంలోని పంచతత్వాల్లో షడ్రుచులకు మంచి అనుభూతి అనేది కలుగుతుంది. ఈ మా దోస పంటను ఈ గోకృపామృతము ప్రతి 7 రోజులకు ఒకసారి 1000 లీటర్లు పారించడం జరుగుతుంది. వేదశాస్త్రాల్లో జంతునాం జీవనం కృషి అని తెలుపబడింది. జంతునాం అంటే జీవాణువుల యొక్క జీవనమే కృషి అని తెలుపబడింది వేదాలలో. కాబట్టి ఈ గోకృపామృతంలో ఆవు యొక్క పేడ, ఆవు యొక్క పంచితము, తర్వాత పంచగవ్య నుంచి 120 రకాల బ్యాక్టీరియాను సేకరించి గోకృపామృతం అనేది తయారు చేయబడింది. ఈ 120 రకాల సూక్ష్మజీవుల ద్రావణాన్ని ప్రతి వారము 1000 లీటర్లు పొలానికి మేము ఇస్తామన్నమాట ఈ దోస పంటకు. ఈ జంతునాం జీవనం కృషి అనే సిద్ధాంతాన్ని పూర్తిగా అవలంబిస్తూ వ్యవసాయం చేస్తున్నాం అన్నమాట. ఆవు నెయ్యి, ఆవు పేడ, ఆవు పంచితము, బెల్లము, ఆవు పెరుగు, ఆవు పాలు, తేనె, టెంకాయ నీళ్ళు, పుట్టమట్టితో కలిపిన పంచగవ్య ఇది. ఈ పంచగవ్యను ఈ మా దోస పంటకు ప్రతి 7 రోజులకు స్ప్రే చేస్తాము. తర్వాత డ్రించింగ్ కూడా ఇస్తాము అన్నమాట. ఇది వచ్చేసి అడవిలోని మట్టి ద్రావణము. అడవిలోని పుట్టమట్టిని తీసుకొచ్చి ఈ విధంగా ద్రావణము చేసి సివిఆర్ మెథడ్ అన్నమాట. పంట పైన స్ప్రే చేస్తే ఎటువంటి పురుగు ఆశించదన్నమాట. ఈ పురుగుకు ఈ విధంగా మేము క్రిమి సంహారక మందులు వాడకుండా ఈ మట్టి ద్రావణము స్ప్రే చేస్తూ పండిస్తున్నటువంటి దోస పంట.